నమస్కారం విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సార్వత్రిక ఎన్నికలకు సిబ్బంది సిద్ధం కావాలి. శిక్షణ తరగతుల ప్రారంభంలో సిఇసి ముఖేష్ కుమార్ మీనా. పీవీకి భారతరత్న ప్రకటించడం అభినందనీయం. విశాఖ బీజేపీ ఎంపీ జీవిల్. త్వరలోనే ఉత్తరాంధ్రలో వైసీపీ ఖాళీ అవుతుంది. మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతం రాజు. స్పందన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించండి. అధికారులను ఆదేశించిన నగర మేయర్. ఇక డీటెయిల్స్ చూస్తే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల సిబ్బందికి అందిస్తున్న శిక్షణను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. విశాఖ వేదికగా ఏయూ కెమికల్ ఇంజనీరింగ్ బ్లాక్ లో ఎన్నికల సిబ్బంది శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్సభ ఎన్నికలు నిర్వహించే ఏఆర్ఓలకు, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఏఆర్ఓలు మొత్తం 300 మందికి శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 16వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ రోజు మన రాష్ట్రంలో 3 చోట్ల అంటే విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి మన ఏఆర్ఓస్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ, ఏఆర్ఓస్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి ట్రైనింగ్ స్టార్ట్ అయ్యాయి. సో ఈ 3 ఫేజ్లో జరుగుతాయి. ఈరోజు సుమారుగా 100 మందికి ట్రైనింగ్ ఇక్కడ ఇస్తున్నారు. సేమ్ ఆల్మోస్ట్ 300 పర్సన్స్ మనకు టోటల్ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకి టోటల్ సంఖ్య 1000 పైన ఉంది. సో 3 ఫేజ్లో 300 ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు వైజాగ్లో నేను స్టార్ట్ చేశాము. విజయవాడలో మా అడిషనల్ సిఇఓ కోటేశ్వరరావు, తర్వాత తిరుపతిలో అడిషనల్ కమిషనర్ హరీంద్ర ప్రసాద్ ఈ ట్రైనింగ్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ట్రైనింగ్ సంబంధించి రిసోర్స్ పర్సన్ మొత్తం దేశం నుంచి వచ్చి ఉన్నారు. సో నేషనల్ లెవెల్ ట్రైనర్స్ మనం అంటాం దీన్ని. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ IIIDM ఇన్స్టిట్యూట్ నుంచి అందరినీ తయారు చేసి వాళ్ళని మొత్తం దేశంలో పంపించడం జరుగుతుంది. సో ఈ నేషనల్ లెవెల్లో ట్రైన్ అయిన వాళ్ళు రిసోర్స్ పర్సన్స్ ప్రతి రాష్ట్రానికి వెళ్ళి అక్కడ ఉన్న ఏఆర్ఓస్ని ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 5 డే చాలా డీటెయిల్డ్ ట్రైనింగ్ ఉంటుంది. 5 డే ట్రైనింగ్. ఆ 5 డే ట్రైనింగ్లో ఎలక్షన్ సంబంధించి అన్ని విషయాల మీద అంటే నామినేషన్ నుంచి ఫైనల్ కౌంటింగ్ వరకు కన్సర్న్ ఏఆర్ఓ ఏం చేయాలి, స్టాచ్యుటరీ ప్రొవిజన్స్ ఏమున్నాయి, లీగల్ ప్రొవిజన్స్ ఏమున్నాయి, గైడ్లైన్స్ ఏమున్నాయి, కొత్త గైడ్లైన్స్ ఏం వచ్చినాయి, ఏం రిపోర్ట్స్ పంపించాలి, తర్వాత ఎవరి ద్వారా ఏం పని చేయించాలి, ఎంసీసీ ఇష్యూస్ అంతా కలిపి ఫుల్ ట్రైనింగ్ 5 డేస్ ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. సో ఈ నెలాఖరి కల్లా అంటే ఫిబ్రవరి ఎండ్ కల్లా ఈ అన్ని ట్రైనింగ్స్ ఆల్ ఆర్ఓస్ పూర్తి అయిపోతాయి. దీని తర్వాత నెక్స్ట్ మంత్లో అనౌన్స్మెంట్ ఎప్పుడైనా వస్తే మనము ఎలక్షన్ కండక్ట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ తరఫు నుంచి సిద్ధంగా ఉంటాం. భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించడం తెలుగు జాతికి దక్కిన గౌరవమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. విశాఖలోని సిరిపురం కూడలి వద్ద పివి నరసింహారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రధానిగా పివి పాలనలో ఒక కొత్త ఆర్థిక శకానికి నాంది పలికారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనతో ఆర్థికంగా క్లిష్ట పరిస్థితికి చేరుకున్న దేశ ఆర్థిక వ్యవస్థను సరళీకృత విధానాలతో గట్టెక్కించాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రవీంద్రారెడ్డి, గాజువాక ఇన్ఛార్జి కర్ణం రెడ్డి, నరసింహారావు, అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. కిందట కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం స్వర్గీయ శ్రీ పివి నరసింహారావు గారికి భారత రత్న ప్రసాదించిన అవార్డు అనౌన్స్ చేసినటువంటి సందర్భంలో నేను రాజ్యసభలో కూడా మరి ఉపసభాపతి హోదాలో కూర్చున్న సమయంలో కూడా పివి నరసింహారావు గారికి, తెలుగు బిడ్డకి ఇటువంటి గౌరవం దక్కటం తెలుగు ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ గౌరవంగా నేను చెప్పడం జరిగింది. 5 సంవత్సరాలు దేశ ప్రధానిగా సేవలు అందించినటువంటి శ్రీ పివి నరసింహారావు గారు నిజం చెప్పాలంటే ఒక కొత్త శకానికి
ఒక కొత్త యుగానికి భారతదేశంలో నాంది పలికినటువంటి ప్రధానమంత్రి. బిఫోర్ ఇండియా, పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా. త్వరలోని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లితో పాటు వారిని ప్రోత్సహించి వైసీపీ నేతలంతా ఉత్తరాంధ్రను కలిసి చేసి వేరే పార్టీలోకి వెళ్లే పరిస్థితి రానుందని మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతం రాజు సుధాకర్ ఆరోపించారు. సోమవారం విశాఖ దక్షిణ నియోజకవర్గంలో 35వ వార్డు కార్పొరేటర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ త్వరలోని వాసుపల్లికి స్థానిక ప్రజలంతా రీసౌండ్ మోగించనున్నారని, ఆ సౌండ్ తో ఆయన ఎటు పయనిస్తారో చూడాల్సి ఉందన్నారు. తాను పార్టీలు మార్చే వ్యక్తిని కాదని, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉంటానని, వాసుపల్లి లాంటి దరిద్రపు రాజకీయాలు నేను చేయనని, ఎప్పుడు అలాంటి పరిస్థితి నాకు లేదు అన్నారు. సీఎం జగన్ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఆంధ్ర ప్రజలతో ఆడుకుంటున్నారని, ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర పేరిట అవినీతి లేదని చెప్పడంతో అతీతం కాదన్నారు. వాసుపల్లి గారికి రేపు ఇంక 2 నెలలు ఆగితే మీరందరూ చాలా పెద్ద మ్యూజిక్లు అన్నీ చూస్తూ ఉంటారు. అన్ని రకాల ఆర్కెస్ట్రాలు మోగిస్తారు ప్రజలందరూ. ఆ మోతలో ఆయనకి చెవులు ఏమవుతాయో తెలీదు, ఆయన టికెట్ ఇచ్చిన ఆయనకి ఏమవుతుందో ఆ మోత ఆయనకి తెలీదు. ఇక్కడ ఉండి టికెట్ ఆయనకి ఇవ్వాలని ప్రోత్సహించి ఆయన ఉన్నాడు. ఆయనకి ఆ మోత గట్టిగా మోగుతుంది. అప్పటి నుంచి ఉత్తరాంధ్ర ఖాళీ చేసి ఆయన కూడా వెళ్తాడు. నాతో ఉన్న వాళ్ళు అందరూ నాతోనే ఉంటారు. నేనేమి ఇటు నుంచి అటు నుంచి మారే జంపింగ్ జపం కాదు. నేను నాకు ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఉండేవాడిని. నేను రాజకీయాలకి ఒక కమిట్మెంటు, ఒక వాల్యూస్తో ఉండాలని మనసావాచ కర్మన రోజు కోరుకునే మనిషిని. వాళ్ళ ఇటేదో అడ్జస్ట్మెంట్లు రాజకీయాలు, ఎవరితో పడితే వాళ్ళతో రకరకాల మాట్లాడడం, మళ్ళీ వాళ్ళతో కలవటం, ఈ రకరకాల పనులు చేయను నేను. ఉన్నదన్న మీకు చూస్తూనే ఉన్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ మేయర్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది. పలువురు ప్రజలు మేయర్ వారి వెంకట్ కుమార్ కు ఫోన్ కాల్ ద్వారా పలు సమస్యలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డయల్ యువర్ మేయర్ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. హలో 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 మేడం, నమస్కారం అండి. ఇక్కడ రిస్ట్రిక్షన్ అర్థం కూడా ఇచ్చాడు, నో రెస్పాన్స్. తప్పకుండా రెక్టిఫై చేస్తామండి, తప్పకుండా. ఇప్పుడే మీ మీ నెంబర్ అవన్నీ నోట్ చేసుకున్నాము. తప్పకుండా ఒక 2 days లో రెక్టిఫై చేస్తామండి. సాక్షి కూడా పంపించాను మేడం, మేము ఫోటో తీసి నేను సమస్యలు చెప్పడం జరిగిందండి. ఏంటంటే తర్వాత స్ట్రీట్ లైట్స్ గురించి కూడా చెప్పారు మేడం. అలాగే ఎవరండి? అప్పారావు గారండి. చెప్పారా కార్పొరేటర్ గారికి? కార్పొరేటర్ గారికి చాలాసార్లు ఇన్ఫార్మ్ చేయడం అయిందండి. మెయిన్ రోడ్స్ ఎలా ఉన్నాయి అవన్నీ చూసి తర్వాత నెక్స్ట్ అవన్నీ కూడా ఇప్పుడు చేస్తారండి. ఒకసారి నేను మళ్ళీ వాళ్ళతో మాట్లాడతాను పర్సనల్గా. మీది ఏ వార్డు అన్నారు మీరు? వార్డు మేడం. నేను వెరిఫై చేసి ఎందుకు రాలేదా అన్నది అది నేను చూసి మీకు ఫోన్ చేసి చెప్తాము. ఓకే మేడం. అలాగే అమ్మఒడి కూడా ఆగిపోయింది మేడం మాకు. మేము రెంట్కి 20 సంవత్సరాల నుంచి రెంట్లోనే ఉంటున్నాం మేడం. మేడం అదే ఆ రోజు కూడా మరి నాది మీ వాయిస్ క్లియరెన్స్ రాకపోవడం వల్ల ఎందువల్ల తెలియదు. నా కంప్లైంట్ మీరు కరెక్ట్గా నోట్ చేసుకోలేదు అని చెప్పి వాళ్ళు రిప్లై చేస్తున్నారు. పోస్ట్ చేస్తాను మీకు. లాస్ట్ టైం కూడా మీరే కదా ఫోన్ చేశారు మేడం, కానీ వాళ్ళు నాకు ఎటువంటి రిప్లై ఇవ్వలేదు. మరి ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఉపయోగం ఏముంది మేడం? మా ఏరియాలోని ఈ కమిటీ హాల్ గురించి చాలా సార్లు ఉంటాం. ఓకే థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ. విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి వారి సమస్యలను జిల్లా అధికారులకు తెలిపారు. ఈ సందర్భంగానే జాయింట్ కలెక్టర్ అశోక్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఆయా ఫిర్యాదులను ఆన్లైన్ లో అప్లోడ్ చేసి వాటిని సంబంధిత విభాగాల అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి ఫిర్యాదుదారునిగా న్యాయం చేసే విధంగా జిల్లా అధికార యంత్రాంగం పనిచేయాలని తెలిపారు.
విశాఖ దక్షిణ నియోజకవర్గంలో మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయనున్నామని 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో సీతంరాజు సుధాకర్ తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలు ఎవరైనా అన్న సమారాధన ఇతర సేవా కార్యక్రమాలు చేస్తే వారికి తన వంతు సహాయంగా 10,000 వాటర్ బాటిళ్లు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గంలోని దీర్ఘకాలికంగా ఉన్న పలు పెండింగ్ సమస్యల పరిష్కారానికి శాశ్వత పరిష్కారం చూపనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భోగిమంట వేయడానికి మామూలుగా అలా ఇలా ఉండదు. రాష్ట్ర ప్రజల అభివృద్ధిని కోరుకుంటున్నారు, సంక్షేమాన్ని కూడా కోరుకుంటున్నారు. పార్టీ ఏదనేది త్వరలోనే మీకు చెప్తాను. 35వ వార్డులో ఈ ఫంక్షన్స్, వివిధ పేద బలహీన వర్గాలు ఫంక్షన్లు జరిగిన, అన్న సమారాధనలు జరిగిన వాటి నిమిత్తం వాటర్ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇప్పుడు సూర్యుడు మకర రాశి నుంచి కుంభంలో ప్రవేశిస్తాడు, ఎండ తీక్షణంగా ఉంటుంది. ఆ తీక్షణంతో వాటర్కి కొద్దిగా థర్స్టీనెస్ పెరిగి అందరూ వాటర్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది. సో ఇది ఎస్పెషల్లీ ఈ నియోజకవర్గం అయితే పేద వర్గాలు ఎక్కువ ఉండేది. సో ఈ అన్న సంతర్పణకి వాటికి మన ఏ వర్గాలకి పార్టీలకు అతీతంగా అందరికీ సుమారు 1,00,000 బాటిల్ ఈ 2 నెలల్లో టార్గెట్ చేసి ఇయ్యాలని సంకల్పించి మా మిత్రులు కార్పొరేటర్ గారు విల్లూరి భాస్కర్ గారు కానీ, మిగతా కార్పొరేటర్లు కానీ, క్యాడర్ కానీ అందరూ సూచనలు సలహాల మేరకు ఇప్పుడు ఇంతకుముందు వాటర్ ట్యాంకులు సప్లై చేసేవాళ్ళం. కానీ ఇది హ్యాండీగా ఉంటుంది. ఆ ట్యాంకులు మళ్ళీ వేసి ఈ డ్రమ్ముల్లో ఎంత పనికి 2 పనులు 3 పనులు ఇదైతే ఈజీగా హ్యాండీగా ఉంటుందనే ఉద్దేశంతో ఇది ఒక సప్లైర్తో మాట్లాడుకుని దీన్ని ఈ రోజు నుంచి ఈ దక్షిణ నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉంచాలని ఈ సత్సంకల్పంతో ఈరోజు లాంచ్ చేయటం జరుగుతుంది. దాని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఇది అన్ని వర్గాలకి రాబోయే కాలంలో ఇంకా మెడికల్ క్యాంపులు ఇవన్నీ ఎక్కడ ఏ పేషెంట్లు ఉన్నా, ఎవరున్నా, ఎవరి ఆపదల్లో ఉన్నా కానీ కులాలకి, మతాలకి అందరికీ అతీతంగా, పార్టీలకు అతీతంగా వాళ్ళందరినీ కూడా విజిట్ చేయడం జరుగుతుంది ఈ 2-3 నెలల నుంచి. సో తదనుగుణంగా తమరికి ఎప్పటికప్పుడు మీడియా సోదరులకు కూడా ఇన్ఫార్మ్ చేస్తాము. మీరు కూడా మాకు సహకరించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాం. విశాఖ దక్షిణ నియోజకవర్గ సీనియర్ నాయకులు మా అన్న సీతంరాజు సుధాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో స్వయంభూగా వెలిసిన శ్రీ శ్రీ దుర్గాలమ్మ అమ్మవారు అంటేనే మొత్తం ఉత్తరాంధ్రకి పేరు ప్రఖ్యాతులు గాంచిన అమ్మవారికి నిత్య శుక్రవారం అన్న సమారాధన కార్యక్రమం అన్నగారి తాలూకా ఆర్థిక సహాయంతో ప్రతి శుక్రవారం కూడా విచ్చేసిన భక్తులందరికీ కూడా సుమారు 200 నుంచి 300 మంది భక్తులకు ప్రతి శుక్రవారం కూడా నేను పెడతాను అని చెప్పేసి అన్నగారు స్వచ్ఛందంగా రావడం నిజంగా చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలా అంతఃకరణ సాక్షిగా
మనకి ఆర్థిక సహాయం చేయడం కానివ్వండి, ప్రజలకి సేవ చేయడం కానివ్వండి, విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఒక మొట్టమొదటి వ్యక్తిగా మన అన్న సీతంరావు సుధాకర్ గారు చెప్పుకోవాల్సి వస్తుంది. అలాగే ఈ రోజున వారందరికీ కూడా విశాఖ దక్షిణ నియోజకవర్గం మహా అన్నదాన కార్యక్రమాలు అక్కడే కాదు, ఎక్కడ జరిగినప్పటికీ కూడా, ఏ కార్యక్రమం జరిగినప్పుడు కూడా నేనున్నాను, నా వంతు ఏదైనా సరే సహాయ సహకారాలు అందించే విధంగా ప్రతి ఒక్కరికి కూడా త్రాగునీరు అందించాలనే గొప్ప ఆలోచనతో ఈ రోజున నీటితో వ్యాపారం చేసిన వాళ్ళందరికీ కూడా బుద్ధి వచ్చేలాగా, గుణపాఠం వచ్చేలాగా ఈరోజు అన్న శ్రీ సీతంరావు సుధాకర్ గారు ఆయన 1,00,000 బాటిళ్ళు అంటే ఒక బ్యాచ్కి 10,000 చొప్పున 10 బ్యాచ్లు వేసి ఎవరైతే అన్న సమారాధన కార్యక్రమం, భగవంత్ కార్యక్రమం చేస్తా అన్నారో వారందరూ కూడా మమ్మల్ని డైరెక్ట్గా కన్సల్ట్ చేయొచ్చు. కన్సల్ట్ చేసిన వారికి అన్నదాన సమారాధన జరుగుతున్న ప్రదేశానికి మేమే స్వచ్ఛందంగా ఈ యొక్క వాటర్ బాటిల్ అందించి సప్లై చేసే విధానం కూడా మీ అందరికీ కూడా తీసుకొచ్చి అక్కడ అన్న సందర్భన కార్యక్రమంలో అమ్మవారి ప్రసాదం ఏ విధంగా అయితే స్వీకరిస్తున్నారో ఆ ప్రసాదానికి తగ్గట్టుగా ఏదో చంద్రుడికి నూలు పోగులాగా ఆ ప్రసాదం ఇచ్చే సమయంలో ఈ త్రాగునీరును కూడా అందువలన గొప్ప ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అంతఃకరణ సాక్షిగా రాబోయే రోజుల్లో ఎక్కడ ఎవరికి ఏదైనా సరే ఎటువంటి సహాయం కావాలన్నా సరే, అది ఆర్థిక సహాయం అంటే మెడికల్ కానివ్వండి, అలాగే శ్రీమంతాల సైట్ కానివ్వండి, అలాగే సమస్యలపై తీర్చడానికి శాశ్వత పరిష్కారం కానివ్వండి, ఏవైనా సరే చేయడానికి అన్న సీతారాజు గారి నాయకత్వంలో రేపు రాబోయే రోజుల్లో దక్షిణ నియోజకవర్గం అంతా కూడా అంటే దిశ మారబోతుందని చెప్పేసి ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే రేపు రాబోయే ఎలక్షన్స్లో అన్న సీతారాజు సుధాకర్ గారి నాయకత్వంలో విశాఖ దక్షిణ నియోజకవర్గం సీతారాజు సుధాకర్ గారి నాయకత్వంతో బలపడాలని, అలాగే దక్షిణ నియోజకవర్గంలో 10 సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తున్న దరిద్రాన్ని వదలగొట్టాలి, కొత్త బాటిల్లోకి కొత్త వాటర్ వచ్చే విధంగా దక్షిణ నియోజకవర్గంలోకి రావాలని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే నిన్న కాక మొన్న ఒక కుక్క మురిగింది. ఎందుకంటే దక్షిణ నియోజకవర్గంలో ఎటువంటి స్వార్థం లేకుండా అంటే సేవ చేస్తున్న నాయకులు ఎమ్మెల్సీ సీట్ ఇచ్చినప్పటికీ కూడా దక్షిణ నియోజకవర్గాన్ని ఆయన ఎప్పుడు కూడా వదిలేదు. ఆయన దక్షిణ నియోజకవర్గంలో చేస్తున్న సేవలకు కానివ్వండి, అంటే మొరగని కుక్క లేదు, విమర్శించని నోరు లేదు, అలాగే ఈ రెండు జరగని ఊరు లేదు, వార్డు లేదు, ప్రాంతం లేదు. కానీ ఆయన ఒకటే చెప్పారు, ఇవన్నీ ఎన్నున్నా సరే మన పని మనం చేసుకెళ్ళిపోవాలి, ప్రజలకు మనం ఏం సేవ చేయాలో అది మాత్రమే చేసుకెళ్ళిపోవాలని చెప్పిన నాయకుడు మా సీతారావు సుధాకర్ గారు. అర్థమైందా రాజా? విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ వంతు బాధ్యతగా పనిచేస్తామని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు మహేంద్రనాథ్ రెడ్డి గణపతి తెలిపారు. యూనియన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నగరంలోని గ్రీన్ పార్క్ వద్ద ఉన్న సంస్థ కార్యాలయం వద్ద యూనియన్ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం సంస్థ కార్యాలయంలో ఉద్యోగుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా తమ యూనియన్ ఎంతో బాధ్యతగా పనిచేస్తుందని ఈ కార్యక్రమంలో పలువురు యూనియన్ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఎప్పట్లానే ప్రతి సంవత్సరం 1104 ఆవిర్భావ దినోత్సవం నాడు మన సర్కిల్ ఆఫీస్ ఆవరణలో ఎప్పుడు కూడాను మెడికల్ క్యాంపులు, రక్తదాన శిబిరాలు కండక్ట్ చేయడం జరుగుతుంటుంది. బాధ్యతగా ఉద్యోగం చేసే మన ఎలక్ట్రిసిటీ విద్యుత్ ఉద్యోగులు అంతే బాధ్యతతో దేశం కోసం, మన ప్రజల కోసం తమంతో బాధ్యతగా ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ సర్కిల్ ఆఫీస్ ప్రెమిసెస్లో వాళ్ళు చేసే ఈ కార్యక్రమం నలుగురు జీవితాలని నిలబెడుతుందని చెప్పేసి నేను వీళ్ళందరికీ 1104 సభ్యులందరికీ కూడాను నేను నా తాలూకా మనస్పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బాధ్యతగా వ్యవహరిస్తున్నందుకు వీళ్ళందరికీ కూడాను మన సర్కిల్ విశాఖపట్నం సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్గా నేను కూడాను చాలా సంతోషిస్తున్నాను. ఈ విధంగానే మన 1104 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇంతకుముందు కూడా చాలా కార్యక్రమాలు చేయటం జరిగింది. ఈసారి ఇంకా ఎక్కువ మోతాదులో మరింత కార్యాచరణ ఎక్కువ చేసి మరింత మందికి కూడాను ఈ రక్తదానం అందేటట్టు, బ్లడ్ డొనేషన్ అనేది అందేటట్టు చేస్తున్నందుకు వీళ్ళందరికీ కూడాను 1104 యూనియన్ సభ్యులందరికీ కూడాను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన 1104 సభ్యులందరికీ మరియు స్టేట్ అండ్ డిస్కమ్ సెక్రటరీలు మరియు సర్కిల్ సెక్రటరీలు మరియు ప్రెసిడెంట్లు అందరికీ కూడాను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. విద్యుత్ సంస్థలో గుర్తింపబడినటువంటి ఏ రాజకీయ పార్టీలకి అనుబంధంగా లేకుండా కార్మికుల కొరకు, కార్మికుల చేత విస్తృత విద్యుత్ ఉద్యోగుల ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తున్నటువంటి 1104 యూనియన్ ఆవిర్భవించి
74 వసంతాలు పూర్తి చేసుకొని 75వ వసంతాల్లో అడుగెట్టినటువంటి శుభ సందర్భంలో మరి ప్రతి సంవత్సరం ఒక బాధ్యత గల ఉద్యోగిగానే కాకుండా సమాజంలో ఒక బాధ్యత గల పౌరునిగా సమాజ సేవ చేయాలన్నటువంటి దృక్పథంతో సామాజిక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే మరి రక్తదాన శిబిరాలు, అదేవిధంగా వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా పేద విద్యార్థులకి ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్న అనే దృక్పథంతో మరి సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని ఈ యొక్క 1104 యూనియన్ సభ్యులందరికీ, కార్మికులు, కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క సామాజిక కార్యక్రమాలు మరింత అనుపమాన చైతన్యంతో సునిశ్చితమైనటువంటి ముందు చూపుతో యూనియన్ పురోభివృద్ధికి కంకణబద్దులై పనిచేయాలని కార్మికులకు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని భారీ స్థాయిలో గెలిపించేందుకు తామంతా బాధ్యతగా పనిచేస్తామని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహాసేన ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు అన్నారు. సోమవారం విశాఖ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. సామాజిక న్యాయం అమలు చేస్తున్న ఘనత కూడా ఆయనకే దక్కుతుందని ఈ కార్యక్రమంలో పలువురు సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెట్టండి, ఫస్ట్ ఫోన్ సైలెంట్లో పెట్టండి. ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈరోజు మా ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క ప్రెస్ మీట్ అనేది మాకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహాసేన అనే సంస్థ తరఫున ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినామండి. మా ఆర్గనైజేషన్ గురించి కనుక చూసినట్లయితే భారతదేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరినీ కూడా ఏకం చేయాలి, ఒక శక్తిగా మార్చాలి. రేపు రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాలే రాజ్యాధికార దిశలో ముందుకు వెళ్ళాలన్న ఒక దృఢ సంకల్పంతో ఈ సంస్థను 2016 సంవత్సరంలో 2 మొదలుపెట్టామండి. మరి 2 మొదలుపెట్టిన ఈ సంస్థ ఈరోజు ఒక 8 రాష్ట్రాలకు విస్తరించింది. ఒక 18,000 మంది టీం ఉన్నారు. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో, అటు ఆంధ్రప్రదేశ్లోను ఇటు తెలంగాణలోను కూడా 2 రాష్ట్రాల్లో కూడా మేము అన్ని నియోజకవర్గాల్లో కూడా మా యొక్క కమిటీలు ఉన్నాయండి. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహాసేన సంస్థ తరఫున మా విలేకరుల సమావేశం ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈరోజు ప్రభుత్వం కార్పొరేట్ మీడియా వ్యాప్తి పెరగడంతో సామాన్య ప్రజల సమస్యలపై పోరాటం తగ్గుముఖం పడిందని ప్రొఫెసర్ కెఎస్ చలం అన్నారు. సోమవారం విశాఖలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్థాపించిన ముక్ నాయక్ పత్రిక 104 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇంటర్నేషనల్ దళిత జర్నలిస్టుల నెట్వర్క్ ఆధ్వర్యంలో దళిత మీడియా డేగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కెఎస్ చలం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు టి నానాజీలు మీడియాతో మాట్లాడుతూ నాడు బడుగు బలహీన వర్గాల ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ పత్రికలను స్థాపించారని, కానీ నేడు మీడియా అంతా కార్పొరేట్ గా మారిపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆ దిశగా అందరూ కూడా ప్రయాణిస్తారని ఆశిస్తూ ఇన్ని యాడ్జెక్టివ్స్ భాషలో ఉన్నాయని అవన్నీ పెట్టినా కూడా జరగదు. భక్తులు జీవితం మొత్తం సో ఈ ఆర్థిక వ్యవస్థ ఏంటి, సామాజిక వ్యవస్థ ఏంటి, రాజకీయ వ్యవస్థ ఏంటి ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు అంటే నాకు పడదని చెప్పి మిమ్మల్ని ఏ రకంగా థ్రెట్ టు ఈక్వాలిటీ అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. ఇన్ఈక్వాలిటీ ఏంటి తీసుకోవాల్సిందే, తీసుకోలేకపోతున్నాం. పెద్ద పెద్ద కట్టేయక్కర్లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ చేసి చూపించారు. ముగిసిపోయాయి అంటే సభ ఇంకా ముగలేదు. ఇవన్నీ చాలా కీలక అంశాలని మన కీ నోట్స్. ఆచరణ అంటే ఈ దళిత మీడియా డే ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత స్థాపించారో ఆ పత్రిక మూక్ నాయక్ 104 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఇంటర్నేషనల్ దళిత
మీడియా డేగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా నాటి పత్రిక లేకపోతే నాటి పత్రికా రంగ పరిస్థితులు, నేటి మీడియా రంగ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయన్న దానిపై ఈ సదస్సు నిర్వహించాము. సదస్సులో చాలామంది వక్తలు, అలాగే దళిత మీడియా అణగారిన వర్గాల సంఘాల నాయకులు, జర్నలిస్టు సంఘాల నాయకులు, జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించడం అభినందనీయమని బీజేపీ గాజువాక కోఆర్డినేటర్ కరణం రెడ్డి నరసింహరావు అన్నారు. సోమవారం విశాఖలోని సిరిపురం కూడలిలో ఉన్న పివి నరసింహారావు విగ్రహానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పివి నరసింహారావు తెలుగు జాతికి ఎనలేని సేవ చేశారన్నారు. ఆయనకు కేంద్రం గుర్తించి భారతరత్న ఇవ్వటం ప్రశంసనీయమన్నారు. ప్రధాని గౌరవనీయులు శ్రీ పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు రావడం అనేది చాలా శుభపరిణామం. మన తెలుగు వారికి దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి గౌరవానికి ఇది ప్రతీక. గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు గౌరవ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహారావు గారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలతో మరి అక్కడ అలంకరణ చేసి ఆయనకి ఘననివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం మా జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్ర మేడపాటి గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మా గాజువాక అసెంబ్లీ నుంచి ఎల్లాజీరావు గారు మేమంతా కూడా రావడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. తెలుగు జాతి గర్వించదగ్గ ముద్దు బిడ్డ, తెలుగు తేజం, బహుభాషా కోవిదుడు భారతరత్న ఇచ్చి ఈరోజు కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ గౌరవనీయులైన నరేంద్ర మోదీ గారు స్వర్గీయ శ్రీ పివి నరసింహారావు గారిని సత్కరించడం అన్నది చాలా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే కాంగ్రెస్ మైనారిటీ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు అంటే ఎప్పుడో ఊడిపోతుంది, ఎప్పుడు పడితే అప్పుడే ఊడిపోతుంది అన్న ఒక ప్రభుత్వాన్ని సక్సెస్ఫుల్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు భారతదేశ అన్ని ప్రాంతాల్లో యువతలో ప్రావీణ్యాన్ని వెలికి తీసే విధంగా నైపుణ్యంతో కూడిన కార్యక్రమాలతో నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు. స్థానిక పోర్ట్ సాగరమాల ఆడిటోరియంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో త్వరలో జరగనున్న వైజాగ్ ఐడల్ పోస్ట్ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీయూ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ విడుదల చేశారు. ఇందులో సింగింగ్, భారతీయ సంప్రదాయ నృత్యాలు, పాశ్చాత్య నృత్య విభాగం, ప్రత్యేక టాలెంట్ పోటీలు ఉంటాయని జీవీఎల్ తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ సిటీ అధ్యక్షులు రవీంద్రారెడ్డి, అంతర్జాతీయ ఈవెంట్ దర్శకులు వీరుమామ పాల్గొన్నారు. sports activities and to encourage talent among the youth. So as a part of this, we had organized one Sankranti festival celebrations last month, which was a mega cultural celebration of our traditions and our culture. Today we are launching another such competitive among the youth. We are launching an edition of Vizag Idol. You've seen in the past in Indian Idol competitions, which has created a huge buzz around the country. So today, we are announcing a. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సార్వత్రిక ఎన్నికలకు సిబ్బంది సిద్ధం కావాలి. శిక్షణ తరగతుల ప్రారంభంలో సిఇసి ముఖేష్ కుమార్ మీనా. పివికి భారతరత్న ప్రకటించడం అభినందనీయం. విశాఖ బీజేపీ ఎంపీ జీవీఎల్. త్వరలోనే ఉత్తరాంధ్రలో వైసీపీ ఖాళీ అవుతుంది. మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతం రాజు. స్పందన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించండి, అధికారులను ఆదేశించిన నగర మేయర్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.